హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 116వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలను జూలై 19వ తేదీ నుండి అత్యంత వైభవంగా నిర్వహించుటకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేస్తోందని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రాజేందర్ యాదవ్ తెలిపారు. అమ్మవారి ఆభరణాలను చూపిస్తూ ఇప్పటివరకు 2 కిలోల 18 తులాల బంగారు ఆభరణాలు 100 కిలోల పైనే సమకూర్చామని అన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బోనాల ఉత్సవాలు అని అన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలోనే ప్రత్యేక పూజలను నిర్వహించి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఢిల్లీకి బయలుదేరనున్నామని తెలిపారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 3 రోజుల పాటు 10వ వార్షికోత్సవ బోనాల ఉత్సవాలను వచ్చే నెల జూలై 8, 9, 10వ తేదీలలో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ముఖ్యంగా గుడి కమిటీ చైర్మన్ అనేటి పెద్దలు రాజేందర్ యాదవ్ గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు, ట్రెజరర్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా స్వయంగా నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. నేను స్వయంగా పాత నగరంలో పుట్టి పెరిగి ఈరోజు అందరు పెద్దల యొక్క ఆశీస్సులతోని, ముఖ్యంగా మా పార్టీ నాయకుల పెద్దల ఆశీస్సులతోని నన్ను ఇంత చిన్న వయసులో రాజ్యసభకు పంపించారంటే అంతా అమ్మవారి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు. అదేవిధంగా నిన్న ప్రభుత్వం తరఫున కూడా బోనాలకు సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరగడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలు కూడా ముఖ్యంగా చైర్మన్ గారితో కూడా చర్చించినాం, కమిటీ మెంబర్స్తో కూడా చర్చించినాం. గతంలో డెవలప్మెంట్ గురించి, గుడి డెవలప్మెంట్ గురించి కావచ్చు, గుడికి చేసిన కమిట్మెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా రివ్యూ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ కమిటీ తరఫున కమిటీ మెంబర్స్ అందరినీ కూడా నేను అప్పీల్ చేస్తున్నా, మరొకసారి పండుగ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పండుగ దగ్గరలో ఉంది, షార్ట్ నోటీస్లో ఉంది కనుక పండుగ ఘనంగా చేసుకొని, ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా బోనాల పండుగ అంటే తెలంగాణకి ఒక పెద్ద పండుగ కనుక పెద్ద ఎత్తున కూడా అరేంజ్మెంట్స్ జరగాలి, అరేంజ్మెంట్స్లో ఎలాంటి లోపాలు జరగవద్దని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా మానిటర్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కావచ్చు, నగర మినిస్టర్ పున్నం ప్రభాకర్ కావచ్చు, ఎండోర్మెంట్ ఇక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ను ఈ బోనాలకు ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకున్న అనిల్ కుమార్ కు ఆలయ కమిటీ సభ్యులు శాల్వాను కప్పి సన్మానించారు. ఇక 100 సంవత్సరాల చరిత్ర కలిగిన లాల్ దర్వాజా సింహవాహిని ఆలయ బోనాలను కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని తెలియజేశారు. 2 రోజుల తర్వాత ఫోర్మెన్ కమిటీలో సభ్యుడైన సీరా రాజ్ కుమార్ గారు ఆలయానికి రైటింగ్లో తన ఆవేదనను, అలాగే తన తరపున వాదనను మొత్తం మాకు సమర్పించడం జరిగింది. దాని ట్రస్టీ సభ్యులు, ఆలయ మాజీ అధ్యక్షులు అందరూ చూసి ఆయన ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి పాలు పంచుకోలేదని, అలాగే ఆ 3 సభ్యులు కూడా ఇతనికి సహకరించలేదని నమ్మి అతన్ని మళ్ళీ ఆలయంలోకి తీసుకోవడం జరిగింది యాజ్ ఏ మాజీ అధ్యక్షుల్లాగా. అలాగే ఆ 3 సభ్యులు కూడా ఆ ఒరిజినల్ బుక్ ఏదైతే ఉందో మా కమిటీకి సమర్పించి జరిగిన తప్పును ఒప్పుకుంటే ఇప్పటికి కూడా వారికి మేము స్వాగతం పలుకుతాం. అంతే తప్ప ఆలయ కమిటీని కానీ ఆలయ ప్రతిష్టని కానీ దిగజార్చే విధంగా ఎవరు ప్రవర్తించినా ఇక మున్ముందు కూడా వదలబోము. మేము కఠినంగా వివరిస్తాం. 100 మంది సభ్యులు గల మా కమిటీలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఆర్థిక నష్టం కానీ ఇలాంటి దిద్దుబాటు చర్యలు, గల్లకు నష్టం వాటిల్లే చర్యలు ఎవరు చేయలేదు. 5,96,000 ఉన్న దాన్ని 3,96,000గా దిద్ది ఆ బుక్కును సమర్పించకపోవడం వారి తప్పు. మేము తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళు ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకొని ఆలయ కమిటీని అప్రోచ్ అయితే మేము తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. అలాగే మాపై మాజీ చైర్మన్ వెంకటేష్ గారిపై చేసిన ఆరోపణలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తాం.